చిన్న పిల్లవాడి నుంచి పండు ముసలి వరకు కూడా మా తెలంగాణ మాకు కావాలంతే, మాట్లాడదేం లేదు అనే పద్ధతికి ఇలా తెలంగాణ సమాజం తయారైంది. ఇంత తయారైన ఈ సమాజం ఊకుంటుందా? ఇంకోటి మీరు కూడా మనోళ్ళు కూడా ఊకే న్యూనత సంతరించుకుంటారు, లేని అవసరం లేనటువంటి న్యూనత. ఎవడో ఏదో అంటాడు, వానికి మన మీద ప్రేమ ఉన్నది. ఎవడో ఆంధ్ర పేపర్ వాడు రాస్తాడు, కేసీఆర్ మౌనం వెనుక ఆంతర్యం ఏమిటి, వానికి నా మీద ఉద్యమం మీద ప్రేమ రాస్తాడు. ఇంకోటి రాస్తాడు, ఉద్యమం చల్లబడ్డదా అని రాస్తాడు. ఎచ్చకుండానని మనకు ఉన్న కోరిక. స్ట్రాటజీ ఏంది? అలిసిపోవాలి, మనం బాగా ఉరకాలి. వాళ్ళ బాధ ఏంది? 11 ఏళ్ళ ఇప్పుడు ఏప్రిల్ వస్తే 12 ఏళ్ళకి వస్తుంది. వీడు సాలినే సాలియడం వల్ల వీడు కేసీఆర్ గారు వీడు ఎక్కడో మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ తీసుకొని బయ్యి మళ్ళీ లేపిస్తాడు. వీడు చస్తాడేమో కూడా చస్తలేడు, అంత దుర్మార్గంగా. ఈ మధ్యన ఒక మిత్రుడు చెప్తున్నాడు, వాళ్ళకి ఎంత కోపం ఉంటుంది నా మీద అంటే, ఒక ఫ్రెండ్తో ఒక ఆంధ్రాయన కలిస్తే, అవునండి కేసీఆర్ గారికి ఏదో చాలా తీవ్రమైన జబ్బు ఉందట కదా, ఏడాది కనుక బతకరట కదా. ఆ స్నేహితుడు తిట్టచ్చాడు బాగా, చీముండా బుద్ధి లేదు, సిపాయి అయితే బతికించి కొట్టాడు కానీ చచ్చిపోమని కొడతావురని దరిద్రుడా అంటే 50 రూపాయలతో మన కేసీఆర్ పీక్తే బాగుండే అన్నట్టు. వాళ్ళకి శాపం పెట్టుడు రాదు, కానీ వాళ్ళకి శాపం పెట్టుడు వస్తే ఈ దేశభ శ్రీనివాసు, కేసీఆర్, వి ప్రకాశ్ వీళ్ళంతా రౌతులు అదురు కాకుండా శాపం పెట్టు, శాపాలు పెడుతున్నారు మాకు. అది పెట్టరాదు కాబట్టి పెట్టలేరు, అది అంత కోపం ఉంటుంది వాళ్ళకి.